బెంగళూరు రేవ్ పార్టీ గుట్టు బట్టబయలైంది. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. నటి హేమ, ఆశీరాయ్ సహా డ్రగ్స్ టెస్టులో దాదాపు 100 మంది యువతీ యువకులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నటి హేమతో పాటు ఆశీరాయ్లకు పాజిటివ్ అని తేలిందే. డ్రగ్ టెస్టులో పాజిటివ్ రావడంతో నోటీసులు పంపారు సీసీబీ అధికారులు. హెబ్బగుడి పిఎస్లో విచారణ చేస్తున్నారు అధికారులు. A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 గా నాగబాబు, A4 గా రణధీర్ బాబు, A5 గా మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డి, A7 గా 68 మంది యువకులు, A8 గా 30 మంది యువతులపై కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ మోడిఫైడ్ ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్లో రేవ్ పార్టీపై ఫిర్యాదు చేశారు. 11:30కి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో 19న సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ మొదలయ్యింది. మత్తు పదార్థాలను విక్రయిస్తూ, సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందిందని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. వెంటనే కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తీసుకున్నామని తెలిపారు. రేవ్ పార్టీ జరుగుతుండగా రైడ్ చేశామని స్పష్టం చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీలో MDMA పిల్స్, కోకైన్, హైడో గాంజా లాంటి డ్రగ్స్ లభించాయంటున్నారు పోలీసులు. నిందితుడు వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గోపాల్ రెడ్డిని సంప్రదించాడు. పార్టీ ఏర్పాటు చేయాలని కోరాడు. గోపాల్ రెడ్డి తన జీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకోవాలని చెప్పాడు. దీంతో అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లు చూసుకున్నాడు. నాగబాబు, రణధీర్ బాబు డ్రగ్స్ అరేంజ్ చేశారు. MDMA, ఎక్స్టసీ పిల్స్, MDMA క్రిస్టల్, కోకైన్, హైడో గాంజా లాంటి డ్రగ్స్ ను ఈ పార్టీకి తీసుకొచ్చారని చెబుతున్నారు పోలీసులు. ఇక పార్టీకి పలువురు ప్రముఖులను ఆహ్వానించి డ్రగ్స్ తీసుకోవాలని చెప్పాడు వాసు. కొందరు నేరుగా, మరికొందరు 500 నోటుతో కోకైన్ తీసుకున్నట్లుగా గుర్తించామన్నారు పోలీసులు. రణధీర్ బాబు కారులో కూడా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పులికేశి నగర్లోని సంతోష్ హాస్పిటల్ ల్యాబ్ లో డ్రగ్ టెస్టులు చేయించామని చెప్పారు. 68 మంది యువకులు, 30 మంది యువతులకు పాజిటివ్ వచ్చిందని ఎఫ్ఐఆర్లో తెలిపారు పోలీసులు.